హాయ్ వియర్స్, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు అకాడమీ వాళ్ళది మ్యాథ్స్ మెథడాలజీ దాంట్లో ఫస్ట్ సెకండ్ అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. మూడవ అధ్యాయంలో నిగమన పద్ధతి వరకు చెప్పుకున్నాము. ఈరోజు విశ్లేషణ పద్ధతి గురించి చెప్పుకోబోతున్నాము. నెక్స్ట్ విశ్లేషణను ఆంగ్లంలో ఎనాలిసిస్ అందరు. ఇవి ప్రాక్టీస్ బిట్స్ చేసే ముందు ఒకసారి రివైజ్ చేసుకుంటున్నామండి. ఈ అధ్యాయంలో ఎనాలిసిస్ అందరు ఈ పదం గ్రీకు భాషలోని అనాలిసిస్ అనే పదం నుండి వచ్చినది. అనాలిసిస్ అండి, గ్రీకు భాషలోని అనాలిసిస్. ఒక సమస్యని విశ్లేషించడం అంటే ఆ సమస్యను అన్ని కోణాల నుంచి సూక్ష్మాతి సూక్ష్మంగాను అర్థవంతంగాను విడగొట్టడం, దత్తాంశంలోని కీలక భావాలను వెలికి తీయడం, వాటి మధ్య సంబంధాలని స్థాపించడం అండి. సాధించవలసిన అంశం నుండి ప్రారంభం వెనక్కు మళ్ళుతూ దత్తాంశాన్ని చేరుకుంటుంది. సారాంశం నుంచి దత్తాంశానికి. జేడబ్ల్యూఏ యంగ్ మాటల్లో విశ్లేషణ అంటే గడ్డివాము నుంచి సూది బయలుపడి విధానం అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిట్ కూడా వస్తుంది డిఎస్సికి. యంగ్ మాటల్లో, జేడబ్ల్యూఏ యంగ్ మాటల్లో విశ్లేషణ అంటే ఏంటి? గడ్డివాము నుంచి సూది బయలుపడు విధానం. డారండైక్ ప్రకారం మానవ మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనమే విశ్లేషణ. విశ్లేషణ గురించి నిర్వచనాలు శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలండి. ఇవి రెండు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. డారండైక్ ప్రకారము మానవ మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదమే విశ్లేషణ. విశ్లేషణ పద్ధతి లక్షణాలు. విశ్లేషణ లేకుండా ఏ సమస్య సాధించబడదు. ఇది ఒక సంపూర్ణ పద్ధతి కాదు. ఏ పద్ధతిలోనైనా ఇమిడి ఉన్న ప్రక్రియ. విశ్లేషణ అనేది ఒక నైపుణ్యము. ప్రారంభ దశలోని అభ్యాసకులకు శిక్షణ ఇచ్చుటకు ఎంతో అవసరము. నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి గుణాలు. సంపూర్ణ అవగాహనకు వీలు కలుగజేస్తుంది. విద్యార్థిలో తార్కిక జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. ఎలాంటి సమస్యకైనా సాధనా విధానాన్ని కనుగొనే సామాన్యమైన పద్ధతి. విశ్లేషణ పద్ధతి దోషాలు. సుదీర్ఘమైన పద్ధతి. వేగంగా సాధించడం అలవాటు పడడం కష్టం. చేసే కొద్ది వస్తూనే ఉంటుందండి. అందుకని గణితంలోని అన్ని విభాగాల్లోనికి అన్ని శీర్షికలకు ఉపయోగించలేకపోవచ్చు అండి ఇది, అన్ని అధ్యాయాలకి. నెక్స్ట్ సంశ్లేషణ పద్ధతి. సమస్య సాధనలో మనం ఇచ్చిన అంశాలతో ప్రారంభించి దత్తాంశం నుంచి సాధించవలసిన అంశం వరకు వెళతాం, సారాంశానికి. క్వైట్ ఆపోజిట్ అండి విశ్లేషణకి, క్వైట్ ఆపోజిట్ సంశ్లేషణ పద్ధతి. అదేమో సారాంశం నుంచి దత్తాంశానికి, ఇదేమో దత్తాంశం నుంచి సారాంశానికి. విడగొట్టబడిన అంశాలను కలిపి ఏకం చేయటనే సంశ్లేషణ అంటారు. సంశ్లేషణ గుణాలు. క్లుప్తమైనది, సమయాన్ని ఆదా చేస్తుంది, గ్రంథరచనలో ఉపయోగకారి. సంశ్లేషణ పరిమితులు ఏంటి? పాక్షిక అవగాహనకు అవకాశం ఉంది. ఈ పద్ధతిలో ఆవిష్కరణకు, ఆలోచనకు ఆస్కారం లేదు. అభ్యాసకుని సందేహాలకు నివృత్తి కలిగే అవకాశం లేదు. ఇది బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది. అధికమైన ఇంటి పనికి అవకాశం ఎక్కువ. నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతి. ఇక్కడ గణిత ప్రయోగశాలలో ప్రయోగాలను నిర్వహించే విద్యార్థులు గణిత సత్యాల అన్వేషకులుగా మారుతారండి. చేయటం ద్వారా నేర్చుకోవడము, పరిశీలన ద్వారా నేర్చుకోవడము, లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై అబ్జర్వేషన్ అనే సూత్రాలపై ఆధారపడిన పద్ధతే ప్రయోగశాల పద్ధతి. ప్రయోగశాల పద్ధతి ఆగమన విద్యా ప్రయోగాత్మక భాగమే. గణిత నియమాలు ఆవిష్కరించబడాలి, సామాన్యీకరించబడాలి. సూత్రం ఆవిష్కరించబడుతుంది కదండి, అందుకని ఇది ఆగమన పద్ధతి కూడా. ఈ రెండు దాని భాగమే అన్నమాట. ఆగమన విద్యా ప్రయోగాత్మక భాగమే ప్రయోగశాల పద్ధతి. స్థాపించబడాలి, సామాన్యీకరించబడాలి అంటే విద్యార్థి ప్రయోగశాల పద్ధతిని ఉపయోగించాలి. ప్రయోగశాల పద్ధతిలో ఒకటి కంటే ఎక్కువ జ్ఞానేంద్రియాల వినియోగం జరుగుతుంది. ప్రయోగశాల పద్ధతి గుణాలు వచ్చేసి మనోవైజ్ఞానిక ప్రాతిపదిక కలిగినది. నెక్స్ట్ విద్యార్థులు ఆచరణ ద్వారా అభ్యాసానికి ప్రాధాన్యత ఇస్తుంది. విద్యార్థుల్లో సామూహిక భావనను అభివృద్ధి చేస్తుంది. ప్రయోగశాల అంటే అందరూ కలిసి చేసుకుంటారండి. అంకగణితానికి, రేఖాగణితానికి గల సంబంధాన్ని సహజ పరిస్థితుల్లో విపులీకరించవచ్చు. విద్యార్థులు ప్రయోగశాల పద్ధతిలో క్రియాత్మకంగా భాగం పంచుకుంటారు. యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్ లెర్నర్స్. ప్రయోగశాల పద్ధతి దోషాలు. పెద్ద తరగతులకు ప్రయోగశాల పద్ధతి అనేది అనువైదు కాదు. టైం టేకన్ ప్రాసెస్, ఎక్కువ సమయం తీసుకుంటుంది. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న తరగతుల్లో మాత్రమే దీన్ని ఉపయోగించగలం. నెక్స్ట్ అన్వేషణ పద్ధతి. చూడండి, ఇది కూడా హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతిని రూపొందించారు. ఎవరు, ఏ శాస్త్రవేత్త రూపొందించారండి? హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్. హ్యూరిస్టిక్ అనే పదం హ్యూరిస్కో అనే గ్రీకు పదం నుండి వచ్చింది. హ్యూరిస్కో అంటే నేను కనుగొన్నాను అని అర్థం. అభ్యాసం కూసు విద్య. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.
క్రియాపరంగా అభ్యసించడము అనే సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది యాక్టివిటీ పరంగా. యంగ్ ప్రకారం ఇది వైజ్ఞానిక అన్వేషణ దృక్పథం అనడం మేలు. యంగ్ ఇంకో నిర్వచనం ఇచ్చారు ఇక్కడ. వైజ్ఞానిక అన్వేషణ దృక్పథం అనడం అనేది అన్వేషణ పద్ధతి అని చెప్పారు. విద్యార్థి పాత్ర ప్రత్యక్షంగా పాల్గొంటాడు, స్వతంత్రంగా కృషి చేస్తాడు. ఉపాధ్యాయుని పాత్ర నామమాత్రంగా ఉన్నప్పటికీ ఎక్కువ నైపుణ్యం కలిగి ఉండాలి. సహాయాన్ని సూచన రూపంలో విద్యార్థికి అందించాలి. విద్యార్థులకు స్నేహితుడిగా, మార్గదర్శిగా, తత్వవేత్తగా కనిపిస్తారు. గుణాలు: విద్యార్థి ఆత్మవిశ్వాసం కలవాడుగా తయారవుతాడు. అన్వేషణ వైఖరి పెంపొందుతుంది. మనోవైజ్ఞానికంగా ఇది తగినది. దోషాలు: మందకొడి అయిన విధానము, టైం టేకన్ ప్రాసెస్, అన్ని శీర్షికలకు ఉపయోగించలేము, ఉపాధ్యాయుని నుండి అధిక శ్రమను కోరుతుంది. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతి అండి. ప్రాజెక్టు అంటే సహజ వాతావరణం ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి. కిల్పాట్రిక్ శాస్త్రవేత్తలు ఏమని చెప్పారు నిర్వచనాలు, వీటి నుంచేనండి ఎక్కువ మనకి డిఎస్సిలో వచ్చేది, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్టు అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య. స్టీవెన్సన్. ప్రాజెక్టు అంటే పాఠశాలలోనికి దిగుమతి చేయబడిన నిజ జీవితం. లార్డ్. విజయ జీవితం. జాన్ జూయి. ఇవి 4 ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్టు పద్ధతిలోని సూత్రాలు: భౌతికంగా చేయటము, సమస్యకు ప్రధాన స్థానం, చేయటం ద్వారా నేర్చుకుంటా. ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలు: పరిస్థితిని కల్పించడము, ప్రాజెక్టును ఎంపిక చేసుకోవడము, వ్యూహరచన, ప్రాజెక్టును అమలుపరచుట, ప్రాజెక్టు మూల్యాంకనము, రికార్డులో నమోదు చేయుట. రకాలేంటి? ఉత్పత్తిదారుల ప్రాజెక్టు, వినియోగదారుల ప్రాజెక్టు, సమస్య ప్రాజెక్టు, శిక్షణ ప్రాజెక్టు. 4 ఉన్నాయండి ప్రాజెక్టులో రకాలు మనకి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాజెక్టు పద్ధతి యోగ్యతలు: ఆత్మవిశ్వాసము, స్వయం క్రమశిక్షణను అభివృద్ధి చేస్తుంది. అభ్యసన మనోవైజ్ఞానిక సూత్రాలపై ఆధారపడింది. శ్రమ యొక్క హుందాతనాన్ని ప్రదర్శిస్తుంది. ప్రాజెక్టు పద్ధతి దోషాలు వచ్చి, ఈ పద్ధతి ద్వారా గణితాన్ని బోధించలేము, ఎందుకంటే సమయాన్ని, శక్తిని, ప్రయత్నాన్ని పొదుపు చేయలేము కదా. మనకి సిలబస్ ఇన్ టైంలో అయిపోవాలి కాబట్టి కొంచెం ఇది సమయాన్ని పొదుపు చేయడం కష్టమవుతుంది. సో ఇంతటితో ఈ వీడియో ముగించి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.